ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు మొదటిసారిగా మీరు రక్షణ ప్రణాళికను బయటపెట్టారు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే ప్రభా అప్పుడే మీరు చెప్పారు, స్త్రీ గర్భాన్న రక్షకుడు ఈ లోకానికి వస్తాడు అని. ప్రభా, స్త్రీని అంత ఉన్నతమైనటువంటి దానిగా చూశారు మీరు. రక్షకుడు ఈ లోకంలోకి స్త్రీ ద్వారా రావాలి అని మీ యొక్క సంకల్పం ప్రభా. కాబట్టి ఈరోజు ఈ స్త్రీలు నాయన మరి నీ యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని నాయన మాకు ఏదో ఒక ఆత్మీయమైనటువంటి లాభం దొరకాలని ధ్యానం చేసుకుంటున్నప్పుడు మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. ఈ వాక్యం మా అందరికీ మరి ముఖ్యంగా స్త్రీ కోణములో నుంచి చూడగలుగుటకు మీరు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. రక్షణ ప్రణాళికలో దేవుడు స్త్రీకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడని ఆదికాండం 3వ అధ్యాయంలో ఎక్కడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో, పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడటానికి వచ్చి సాతానుతో చెప్పాడు ఈ మాట. ఏమనంటే, స్త్రీ గర్భం ద్వారా ఒక మనిషి కుమారుడు వస్తాడు, అతను నీ నెత్తిని చితక్కొడతాడు అనేటువంటిది. ఆ ప్రణాళిక నెరవేరటం అనేది మనము క్రిస్మస్లో చూస్తూ ఉంటాం. దాన్నే గలతీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి కన్య ద్వారా ఈ లోకంలోకి రావటం జరిగింది అనేది. అయితే ఇది స్త్రీల క్రిస్మస్ అన్నారు కాబట్టి క్రిస్మస్లో మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు క్రిస్మస్ జరగడానికని. యోసేపు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, గొల్లలు ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించారు. అయితే నేను మరియా యొక్క క్యారెక్టర్ని, లేకపోతే మరియా యొక్క శీలాన్ని, మరియా యొక్క జీవితాన్ని, మరియా జీవితం ద్వారా మనం నేర్చుకోగలిగేది ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరియమ్మ గారి గురించి 2 విపరీతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. రోమన్ క్యాథలిక్ వాళ్ళు మరియమ్మను దేవుడిగా కొలుస్తారు. మరియమ్మను చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా కొలుస్తూ ఉంటారు. దేవునితో సమానంగా ఆమెను చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇది అంత సబబు కాదు. ఆమె ఎలాంటిది అనేది ఈరోజు వాక్యంలోంచే మనం చూస్తాం. మరియ నోట్లోంచే మరియ ఎవరు, మరియ తన గురించి తాను ఏమనుకుంటుంది అన్నదాన్ని ఇక్కడ చూస్తాం. అది ఒక విపరీతమైనటువంటి ఆలోచన, అది కరెక్ట్ కాదు. ఇంకో 2వ విపరీతమైన ఆలోచన ఉంది. ఏంటనంటే, మరియమ్మను అసలు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేయటం. అది కూడా కరెక్ట్ కాదు. సత్యం మధ్యలో ఉన్నది. అంటే ఏంటంటే, మరియమ్మ దేవత కాదు, మరియమ్మ దేవుడు కాదు, మరియమ్మ దైవ సమానురాలు కాదు, అందుకని పనికి మాలింది కూడా కాదు. అందుకని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వదిలిపడేయచ్చు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. మరి ఏంటండి, మరియమ్మ గురించి చాలా విషయాలు మనకిచ్చారు బైబిల్లోంచి. కాబట్టి మరియమ్మ నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు ఏంటి అనే దాన్ని మనం తెలుసుకుందాం. అయితే మరియమ్మ గురించి పాఠాలు తెలుసుకోకముందు, అప్పట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చినటువంటి ఆ నేపథ్యంలో, ఆ సందర్భంలో అసలు వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది అన్న దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే కనుక మరియమ్మ గురించి మరి ఇంకా ఎక్కువగా బాగా ధ్యానం చేయడానికి వీలవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈశాన్యం అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి మనకి వివాహం అన్నది 3వ స్థాయి. ఏంటండి 3వ స్థాయి అంటే, మొదటి స్థాయి నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్ అంటారు. 2వ స్థాయి బెట్రోతల్, ప్రధానం అంటారు. 3వది వివాహం. మన అందరికీ తెలుసు, వివాహం అయిన దినాన్న లేకపోతే వివాహం అవుతున్నటువంటి ఆ నేపథ్యంలో పాస్టర్ గారు లాంటి వాళ్ళు భార్యాభర్తల్ని ఎదురుబదురు నుంచో పెట్టి, ఈ రోజు నుంచి మీరు భార్యాభర్తలు అని అంటారు.
అది మనకున్నటువంటి అలవాటు, అది పద్ధతి. దాన్ని నేనేమి శంకించట్లేదు, అనుమానించట్లేదు, కానీ మీకు చెప్తున్నాను. అయితే యూదులలో వివాహంకి 3 ఉంటాయి. ఇప్పుడు మనకి ఏమైతే ఉన్నాయో అవి వాళ్ళకు కూడా అదే ఉంటుంది: నిశ్చితార్థం, ప్రధానం, వివాహం. కానీ మనకి నిశ్చితార్థం ఎప్పుడు జరుగుద్దంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి వయసు వచ్చినప్పుడు. అంటే భారత రాజ్యాంగం ప్రకారం అయితే అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 ఏళ్ళు. ఆ తర్వాతే మనం రాజ్యాంగ ప్రకారం నిశ్చితార్థానికి లేకపోతే వివాహానికి వెళ్ళటానికి కుదురుతుంది. ఇది మనకున్నది. రెండోది ప్రధానం. ప్రధానం రోజు ఏం చేస్తాం? అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో అప్పగించి వివాహ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. కాబట్టి ప్రధానంకి వివాహానికి పెద్ద ఎక్కువ గడువు ఉండదు. కొన్నిసార్లు అయితే పొద్దున్న ప్రధానం అవుతుంది, సాయంత్రం పెళ్ళి అవుతుంది. లేకపోతే కొన్నిసార్లు అయితే 8 గంటల ప్రధానం అయితే 10 గంటల పెళ్ళి అవుతుంది. మహా అయితే 1 రోజు ముందు అవుతుంది. ఇది మనకుండే పద్ధతి. కానీ యూదులకి అలా ఉండదు. యూదులకి నిశ్చితార్థం అన్నది బాబుకి కానీ పాపకు కానీ 6-7 సంవత్సరాలు వచ్చేటప్పటికి అయిపోద్ది. మీరు జాగ్రత్త వినండి. బాబుకి కానీ పాపకు కానీ 6-7 సంవత్సరాలు వచ్చేటప్పటికి నిశ్చితార్థం అయిపోతుంది. అంటే ఉదాహరణకి యోసేపుకి ఒక 7 ఏళ్ళు వచ్చినాయి అనుకుందాం, మరియమ్మ గారికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నాయి అనుకుందాం. అప్పుడు యోసేపు గారి తల్లిదండ్రులు, మరియమ్మ గారి తల్లిదండ్రులు మనం ఈ అబ్బాయిని ఈ అమ్మాయికి ఇద్దాం, ఈ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చేద్దామని ఆ వయసులో అయిపోయింది. దాన్ని నిశ్చితార్థం అంటారు. రెండోది ప్రధానం. ఈ ప్రధానం ఎప్పుడు చేస్తారంటే ఆడపిల్ల పుష్పవతి అయిన తర్వాత 1 సంవత్సరం ఆగుతారు. ఆగి ఆ సంవత్సరం తర్వాత చేసేదాన్ని ప్రధానం అంటారు. అంటే బహుశా మనకు తెలిసినట్లుగా 12, 13, 14 ఆ వయసులో సర్వసాధారణంగా ఆడపిల్లలు పుష్పవతి అవుతూ ఉంటారు. అయితే మరియమ్మకి బహుశా 15 ఏళ్ళు, మహా అయితే 16 ఏళ్ళు ఆ వయసులో ప్రధానమైంది. అంటే మీరు బాగా అర్థం చేసుకుంటే మరియమ్మ వయసు ఏంటో మీకు అర్థమైతే మరియమ్మ నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి దివ్యమైనటువంటి పాఠాలు ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అందుకనే ఆ మాట చెప్తాను. 15, 16 ఏళ్ళు ఉండుండొచ్చు వయసు. అప్పుడు వాళ్ళకి ప్రధానం అవుతుంది. ప్రధానం రోజు ఏం చేస్తారంటే వాళ్ళ సంఘ పెద్దలు లేకపోతే మత పెద్దలు ఎవరైతే ఉంటారో వివాహ కార్యక్రమం చేసేవాళ్ళు ఎదురుబద్దు నుంచోపెట్టి యోసేపుని మరియమ్మని ఏమంటారంటే, ఈ రోజు నుంచి మీరు భార్యాభర్తలు, ఈ రోజు నుంచి మీరు భార్యాభర్తలు, కానీ మీరు 1 సంవత్సరం వరకు కూడా శారీరకంగా కలవకూడదు. 1 సంవత్సరం వరకు కూడా మీరు దగ్గర అవ్వకూడదు. మీరు దగ్గరైనట్లు ఇద్దరు గనక సాక్ష్యం ఇస్తే, ఇద్దరు మిమ్మల్ని ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేదాకా కొడుతూనే ఉంటారు. అంటే వాళ్ళు ఒకవేళ 1 సంవత్సరం వరకు ఇది ఉంటుంది. ఈ 1 సంవత్సరం వరకు భార్యాభర్తలుగా ఉన్నప్పటికీ వాళ్ళు శారీరకంగా కలవకూడదు. ఒకవేళ మనకు ప్రశ్న ఉండొచ్చు, మరి భార్యాభర్తలను ఎందుకు అన్నారండి, శారీరకంగా ఎందుకు కలవద్దు అంటున్నారండి, అది ఏమన్నా పాపమా? కాదు కాదు. దాన్ని వాళ్ళు పవిత్రతకు, తమను తాము నియంత్రించుకోవటానికి, వాళ్ళు తమను తాము అదుపులో పెట్టుకోవడానికి ఒక పరీక్షగా దీన్ని పెడతారనమాట. అందుకని ఆ విధంగా చేస్తారు. ఇది మరియమ్మ యోసేపుకి కాదు, అందరికీ అలాగే జరుగుద్ది. యూదుల వివాహం అంతా అలాగే జరుగుద్ది. కాబట్టి వాళ్ళిద్దరినీ భార్యాభర్తలే అంటారు, కానీ వాళ్ళిద్దరూ శారీరకంగా ఒకటవకూడదు. మీకు ఒక వచనం చూపిస్తాను. అంటే లూకా సువార్త మొదటి 2 అధ్యాయాలు, మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాలు మనం మార్చి చూస్తాం. ఎందుకంటే మరియమ్మ గురించి ఎక్కడెక్కడైతే ఉందో ఆ వచనాల్లోంచి మీకు కొన్ని పాఠాలు నేర్పించాలి అనేసి. లూకా సువార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు, 4-5 వచనాలు కలిసి ఉంటే మీకు చదివి వినిపిస్తాను. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు, చూడండి ఇక్కడ పదం, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలేలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. మనకి ప్రధానం అయిన తర్వాత భార్యాభర్తలు అంటారా, పెళ్ళైన తర్వాత అంటారా? కానీ ఇక్కడ ఏమనుంది,
ప్రదానం చేయబడింది కానీ భార్య అని అనటం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ దాకా మీరు అర్థం చేసుకోవాలి, అది యోధా సంస్కృతిలో ఉన్నటువంటి ప్రక్రియ. కానీ గర్భవతి అవ్వకూడదు ఆమె. గర్భవతి అయితే కనుక ఆమెను ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇది ఆమెకు ఉండేటువంటి పనిష్మెంట్. కాబట్టి చిన్న వయసులో జరిగినటువంటి విషయం అన్నమాట. మరియ వయసు కేవలం 15 లేకపోతే 16 ఏళ్ల వయసు అన్నమాట. అయితే 15-16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మరియమ్మ యోసేపుతో ఆమె ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. ఆ పనులు చేసుకున్నటువంటి ఆ నేపథ్యంలో ఇప్పుడు మొదటి అధ్యాయంలోకి వచ్చండి. లూకా సువార్త 1వ అధ్యాయం. అంటే మరియ గురించి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి అని చెప్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన నెక్స్ట్ పదవి ఉంది, కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియ. బడేను దేవుడికి మన గురించి బాగా తెలుసు. అంటే నేను ఈ మాట చెప్తున్నానని మీరు వేరుగా అనుకోవద్దు. మనము మంచి వాళ్ళలాగా బయట వాళ్ళకి కనబరుచుకోవచ్చు. నేను చాలా మంచోడిని అని అనిపించుకోవచ్చు. ప్రపంచంలో చాలామందిని మోసం చేయొచ్చు. మన ఇంట్లో వాళ్ళని మోసం చేయొచ్చు, మన భార్యని భర్తను కూడా మోసం చేయొచ్చు. అంటే చేయొచ్చు అంటే అనుమతి కాదు, చేయటానికి అవకాశం ఉంది. కానీ దేవుడిని మాత్రం మోసం చేయలేం కదా. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే గబ్రియేలుని పంపించి ఆమె కన్య. అర్థమైంది కదా. నేను మొట్టమొదటి పాఠం నేను మరియమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి మన అందరం అనుకునేది ఏంటనంటే, ఆమె అంటే పాపము లేనిది అని నేను అంటలా, ఆమెలో పాపము లేదు అని నేను అంటలేదు. ఎందుకు అంటలేదో మీకు మళ్ళీ తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే మన అందరం కూడా పుట్టుకతో ఏంటి పాపలు. కాబట్టి ఆ విధంగా ఆమె పాపే అంటే పాపే. తర్వాత మనందరం కూడా రకరకాలైనటువంటి పద్ధతుల్లో పాపాల్లో పడుతూ ఉంటాం. ఆ విధంగా మరియ పాపంలో పడిందా అంటే పడి ఉండొచ్చు. కానీ ఒక విషయంలో మాత్రం ఆమె పవిత్రురాలు. ఏ విషయంలో? వివాహ సంబంధమైనటువంటి విషయంలో ఆమె పవిత్రురాలు. వివాహ సంబంధమైనటువంటి విషయంలో పవిత్రురాలు అనేటువంటి డిగ్రీ సర్టిఫికెట్ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆమె కన్య. ఆమె దగ్గరికి ఎవరిని పంపించాడు? గబ్రియేలు గారిని పంపించారు. గబ్రియేలు గారు మరియ దగ్గరకు వచ్చినప్పుడు మరియ వ్యవహారం ఎలా ఉందో చూద్దామండి. ఆ కన్యకి పేరు మరియ. 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, ఇక్కడ 16 ఏళ్ల పాప పనిచేసుకుంటూ ఉంది. మీరు అదే మాట చూసుకోండి. 16 ఏళ్ళు ఎక్కువ, అంతకంటే తక్కువే. పాప పని చేసుకుంటూ ఉంటే గదిలోకి ఎవరు వచ్చారంట? గబ్రియేలు దూత వచ్చారు. అక్కడ రాసిన మాటలే నేను చదువుతున్నాను. గబ్రియేలు దూత. ఒకవేళ మీరే ఆలోచించుకోండి, మీరు గదిలో ఉన్నప్పుడు దేవదూత మీ గదిలోకి వస్తే మీరేం చేస్తారు? అంత సింపుల్గా భయపడి ఉంటారా? గదిలోంచి పారిపోయి వెళ్ళిపోతారు. ఉంటారు అక్కడ? ఉండరు. గదిలోంచి పారిపోయి వెళ్ళిపోతారు. మనం చాలాసార్లు దేవా మాట్లాడు అని అంటాం. ఒకవేళ సడన్గా దేవుడు మాట్లాడుతూ మొదలుపెట్టాడు అనుకో, మీరు గదిలో ఉంటారా? ఉండరు, పారిపోతారు. మీరు ఉండరు, నేను ఉండను అని పారిపోతారు. ఇది మనకున్నటువంటి పరిస్థితి. కానీ మరియ తొందరపడింది. పడిందా లేదా? తొందరపడింది. కానీ పారిపోయిందా? పారిపోలా. దీంతో మనకి మరియ గురించి ఏమర్థం అవ్వాలి? మరియకి అలా తొందరగా మాట్లాడేది, కొంచెం నెమ్మదిగా మాట్లాడు. మీరు తొందర మాట్లాడితే తప్పులు మాట్లాడతారు, నాకు తెలుసు. అర్థమైందా? మనం అమ్మలక్కలతో మాట్లాడినట్లు దేవుని వాక్యం గురించి ఆలోచించకూడదు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అర్థమైందా? మీరు చిలక పలుకులు పలుకుతారే, అవి అవసరం లేదు. అర్థమైందా? మామూలుగా ఏనండి, కరెక్ట్గా జవాబు ఆలోచించి చెప్పగలిగితే చెప్పండి. అర్థమైందా? అంటే నేను మిమ్మల్ని అరికట్టట్లేదు, మీరు చిలక పలుకుల్లో నా మాట వినరేమో అని నా భయం. అర్థమైందా? మరియ తొందరపడింది, దాంట్లో అటు అనుమానం లేదు. కానీ పారిపోలేదు.
ఎందుకు అలాగా చేసి ఉంటుంది? తొందరపడకుండా ఎందుకు ఉంటుంది? తొందరపడి పారిపోకుండా ఎందుకు ఉంటుంది? దీంతో మనకు ఒకటి అర్థం అవ్వాలి. ఏంటి తెలుసా? పదే పదే దేవుని సన్నిధిలో గడిపేటువంటి వాళ్ళకి దేవుడు పదే పదే మాట్లాడుతున్నాడు అనుకోండి, భయం తక్కువ అవుతుందా లేదా? అవునా కదా? భయం కొంచెం ఉంటుంది, కానీ తక్కువ అవుతుందా లేదా? చిన్న పిల్లే మరియ, కానీ దేవునితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఎలా అర్థమవుతుంది? దేవదూతని దేవుడు పంపిస్తే మాట్లాడుతుంటే ఎదురు ప్రశ్నలు వేయగలిగింది. ఎదురు ప్రశ్నలు అంటే ఆయన ఎదురు చెప్పిందని కాదు, తెలుసుకోవడానికి మాట్లాడగలిగింది. అవునా కదా? దీంతో మనకి మరియ గురించి ఒక పాఠం వస్తుంది. ఏంటి తెలుసా? మరియ దేవునితో సహవాసం చేసే వ్యక్తి. మరియ దేవునితో అనుదినము సంబంధం కలిగినటువంటి వ్యక్తి. అందుకనే దేవుడు తన దగ్గరికి ఎవరినైనా పంపించినా, దేవదూతను పంపించినా ఆమె తొందర పడిపోకుండా ఉండగలిగింది. మరియ తన వివాహ విషయంలో పవిత్రమైనటువంటిదిగా ఉంటూ ఉన్నది. దేవుడు తనకి ఆ విధమైనటువంటి సర్టిఫికెట్ ఇచ్చారు. ఈమె కన్య, నువ్వు వెళ్ళి మాట్లాడు అనేటువంటి విషయం. సరే, ఇంకేం చేసిందో చూద్దాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, ఈమె ఏమైనా ఉంటుందబ్బా, నాకేం శుభవచనం ఉంటుంది ఇప్పుడు? నాకు ప్రధానమైంది, ఇంకా పెళ్ళి అవ్వలేదు, కాబట్టి నాకు శుభవచనం ఏముంటుంది, నాకు గుడ్ న్యూస్ ఏముంటుంది? ఆమె మనస్సులో అనుకుంటూ ఉన్నది. అప్పుడేమైంది? దూత, మరియా భయపడకము. ఎందుకు చెప్తుంది భయపడకము అని? నేను చెప్పేటువంటి మాట నీకు టెన్షన్ వస్తుంది, నేను చెప్పేటువంటి మాట నీకు తొందర కలుగుద్ది, కాబట్టి ముందే చెప్తున్నా, భయపడద్దు. దేవుని వలన నీవు కృప పొందినటివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఇదంతా విని మరియ అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దేవుడు ఆమెను కన్య అన్నాడు. సమాజము మీరు గనక ఒకవేళ కన్యరిక విషయంలో ఏమన్నా తేడా కలిగితే కనుక రాళ్లతో కొట్టి చంపుతాము, ఇది సమాజం. మరియ తనంతట తాను డిక్లేర్ చేస్తుంది, అమ్మా అయ్యా, నేను పురుషుణ్ణి ఎరుగని దానను, నేను పురుషుని జోలికి వెళ్ళలేదు, ఆ విషయంలో నన్ను నేను భద్రపరుచుకున్నాను, ఆ విషయంలో నన్ను నేను జాగ్రత్త పరుచుకున్నాను. 16 సంవత్సరాల మరియ చాలా స్పష్టంగా తన గురించి తాను చెప్పుకోగలుగుతున్నది. మరియ, దేవుడు అలాంటి మరియను ఈ లోకానికి శుభవచనాన్ని తీసుకురావడానికి ఒక వారధిగా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఏ విధంగా ప్రశ్నించుకుందాం? వివాహ విషయంలో, లైంగిక సంబంధ విషయంలో మనం గుండె మీద చెయ్యేసుకొని ఆ విధంగా చెప్పగలమా? నేను పవిత్రురాలును, నా భర్త ఒక్కడితోనే నేను ఉంటాను. చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను ఈ మాట. ఇదేంటండి ఇలాగ మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడాలి మరి, చెప్పాలి మరి. మనం చెప్పగలం అలాగా? నేను నా భార్యతో తప్పించి ఇంకెవ్వరితో లేను అలాగా, అలాంటి ఆలోచన నాకు ఎవరి విషయంలో కూడా లేదు అని మన గుండె మీద చేసుకొని చెప్పగలుగుతామా? దేవుడు మరియను ఏర్పరచుకున్నాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి కితాబ్ ఏంటంటే ఈమె కన్య. సమాజం ఆమెకి ఇచ్చినటువంటి కితాబ్ ఏంటంటే ఈమె కన్య. మరియ తన గురించి తాను చెప్పుకున్నది ఏంటంటే, నేను పురుషుణ్ణి ఎరుగని దానను, ఇది ఎలా సాధ్యము? ఆమె ఎంత అమాయకంగా అడుగుతుందో చూడండి. ఇది ఎట్లా సాధ్యం అవుతుందమ్మా, ఎట్లా సాధ్యం అవుతుందయ్యా అని. అది ఎలా జరుగునని దూతతో అనగా 35వ వచనం, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎప్పుడైతే మాట చెప్పిందో
తర్వాత నేను చెప్పేది నీకు నిజము అని తెలవడానికి నీకు ఇంకో రుజువు ఇస్తున్నాను. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించున్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. అంటే 6 నెలలు అయిపోయింది ఎలిజబెత్కి జరిగి. మరియకు తెలియదు పాపం, బహుశా ఎంత దూరం ఉందో తెలియదు. అప్పట్లో ఈ విధంగా ఉత్తరాలు రాసుకోవటం అలాంటి పెద్ద ఎక్కువ లేదు కదా, సమాచారం లేదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అమ్మా, నేను చెప్పే మాట దేవుని మాట. అందుకు మరియా, ఇది చాలా ప్రాముఖ్యమైనది, అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసులను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. ఇప్పుడు మరియా కన్య, దేవుడు చెప్పాడు. మరియ కన్య, తాను చెప్పుకుంది. మరియ కన్య, సమాజం చెప్పింది. కన్యరికం కనుక పోయినట్లు సమాజం చూస్తే వాళ్ళు చేసే పని ఏంటి? బాగుంది కదా, ఇప్పుడు రాళ్ళతో కొడతారు. అయితే మరియమ్మ గబ్రియల్ దూత వచ్చి ఎప్పుడైతే చెప్పాడో, ఎప్పుడైతే గబ్రియల్ దూత ఇది దేవుని కార్యం అని చెప్పాడో, 38వ వచనంలో మరియమ్మ తీసుకున్నటువంటి నిర్ణయం ఉన్నదే చావుకి తెగించి తీసుకున్న నిర్ణయం. మీకు అర్థమైంది కదండి? చావుకి తెగించి తీసుకున్న నిర్ణయం అంటే ఇది దేవుని ప్రమేయం అన్నారు కదా, ఇది దేవుని కార్యం అన్నారు కదా, దేవుని కార్యము నిరర్ధకము కాదు అని అన్నారు కదా. అదే దేవుని కార్యం అయితే ఒకవేళ నా చావే దేవుడు కోరుకుంటే దానికైనా నేను సంసిద్ధమే, దానికైనా నేను సంసిద్ధమే. గుర్తుపెట్టుకోండి, మరియమ్మ తాను పవిత్రురాలే కాదు, ఆమె సాహసించేటువంటి వ్యక్తి కూడా. సాహసం ఎంతగా సాహసించిందంటే చావుకి తెగించి సాహసించింది. చావుకి తెగించి సాహసించింది కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా మనం క్రిస్మస్ ఆచరించుకోగలుగుతున్నాం, అవునా కదా? ఇప్పుడు చూడండి, మీరు చాలా జాగ్రత్తగా బుర్ర కథ విన్నట్లు వినేశారు, బాగుంది. ఇప్పుడు మరి నేనేం చేయాలండి? దీని నుంచి నాకు వచ్చేటువంటి పాఠం ఏంటండి? ఇది మనకు వచ్చే ప్రశ్న. మరి మరియమ్మ చావుకి తెగించింది కాబట్టి మనమందరం క్రిస్మస్ చేసుకుంటున్నాం. మరి మనము అదే విధంగా చావుకు తెగిస్తేనే కదా ఇంకొంతమంది క్రిస్మస్ చేసుకోగలిగేది, అవునా కదా? సార్, మరి నేను చావుకి ఎలా తెగించాలండి అనంటే, ఏమో చావుకి అనంటే నేను భౌతికంగా చావు గురించి మాట్లాడుతున్నా. యేసు ప్రభు గురించి చెప్పడం అనేది మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమో, యేసు ప్రభు గురించి చెప్పడం అనేది సమాజం ఒప్పుకోదేమో, యేసు ప్రభు గురించి చెప్తే కనుక ప్రభుత్వం ఒప్పుకోదేమో. కొన్ని రోజులు పోతే తెగించకపోతే కనుక ఇంకొక వ్యక్తికి శుభవార్త ఎలా అందుద్ది? తెగింపు. మరియ జీవితంలో ఆ తెగింపు కనబడింది. ఆమె తెగింపు ఏ విషయాల్లో ఉంది? నేను ఇంకొక మగోడి దగ్గరికి వెళ్ళలేదు, అది తెగింపు. నేను చావుకైనా సంసిద్ధం, అదొక తెగింపు. ఆ విధంగా తెగించి జీవించింది మరియమ్మ. మరియమ్మ గురించి ఒక్క మాట చెప్తే బాగుంటుందేమో. మరియమ్మ చిన్న వయసు నుంచే ఖచ్చితమైన జీవితం కలిగింది. ఏమంటారు మీరు? చిన్నప్పటి నుంచే 15 ఏళ్ళు అప్పటికే ఆమెలో ఎంత ఖచ్చితత్వం వచ్చిందో చూడండి. 15 ఏళ్ళు అప్పుడే. దీని నుంచి ఇంకొక పాఠం కూడా మనం నేర్చుకోవచ్చు. మీలో చాలామంది 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, తల్లులు. మీ పిల్లల్ని ఆ విధంగా పెంచగలుగుతున్నారా? అలాంటి ఖచ్చితమైనటువంటి పద్ధతిలో మీ పిల్లల్ని పెంచగలుగుతున్నారా? ఆ పిల్లల పెంపకంలో మీ పాత్ర ఎలాంటిది? అది మీరు ఆలోచించండి. మీ పాత్ర ఎలాంటిది? మరియ తల్లిదండ్రులు ఆ విధంగా పెంచి ఉండాలి. ఎలా చెప్పగలుగుతున్నాం? తిమోతి గురించి మనం చూసినప్పుడు, తిమోతి గురించి పౌలు గారు మాట్లాడుతూ, మీ అమ్మ, మీ అవ్వ, వారిలో ఉన్నటువంటి భక్తి, వారిలో ఉన్నటువంటి వాక్యపు శ్రద్ధ నీలోకి వచ్చిందని. అంటే ఏంటి? భక్తి, యథార్థత, నిక్కచ్చి అయినటువంటి జీవితం ఎలా వస్తుంది? వంశపారంపర్యంగా రావాలి. నీలో ఉన్నటువంటి భక్తి నీ పిల్లలకి అలవర్చబడాలి. నీలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం నీ పిల్లలకి అలవర్చబడి ఉండాలి. మనకి మరియమ్మ గారి తల్లి పేరేంటో తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలం, మరియమ్మ అంత భక్తి జీవితంలో ఉండడానికి కారణం ఖచ్చితంగా వాళ్ళ అమ్మా నాన్నల పాత్ర పోషించి ఉండాలి. మరి మీరు తల్లులుగా మీ కుమార్తె, మీ కుమారుడి యొక్క భక్తి విషయంలో
ఎలాంటి పాత్రను పోషించారు? గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారా? నేను నా పిల్లల విషయంలో నేను నా భక్తి జీవితాన్ని వాళ్ళకి అలవర్చగలిగాను, నా భక్తి వాళ్ళు చూసి వాళ్ళు నేర్చుకోగలిగారు, అలా చెప్పగలుగుతారా మీరు? మా అమ్మా నాన్నల నుంచి నేను భక్తి నేర్చుకున్నాను. మా అమ్మగారు పొద్దున్నే 4 గంటలు లేచి ప్రతిరోజు అరగంట సేపు ఆమె ప్రార్థన చేసి, అప్పట్లో మాకు పుల్లల పొయ్యిలో వంట వండి 7 గంటలకల్లా వంట ముగిచ్చి 7 గంటలకు ఆవిడ స్నానం చేసి 8 గంటలకల్లా బడికి వెళ్ళిపోయేది. టీచర్ ఆమె. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు వచ్చేది. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు వచ్చి ఆమె వంట చేస్తూ అందరికీ మళ్ళీ 8 గంటలకు భోజనం పెట్టి ఆ తర్వాత మేము కుటుంబ ప్రార్థన చేసుకొని పడుకునేవాడు. కాబట్టి మా మమ్మీ ప్రార్థన నేను చూశాను దగ్గరుండి. నేను పొద్దున్నే లేచి ఒకవేళ కళ్ళు నిలుపుకుంటూ డాడీ గదిలోకి వెళ్తే పొద్దున పూట్ల నాకు కనబడేది ఒకటే చిత్రం. ఏంటి ఆ చిత్రం అంటే, మా నాన్నగారు బైబిల్ తీసి పక్కన ఒక డైరీ తీసుకొని తాను చదువుకున్న దాంట్లోంచి పాయింట్లు రాసుకోవటం. వాళ్ళు అది నాకు అలవర్చారు, వాళ్ళు నాకు నేర్పించారు. మరియా చిన్న వయసులో అలాంటి భక్తి, అలాంటి ఖచ్చితమైనటువంటి జీవితం. ఎంత భక్తి అనంటే, దేవుడు దేవదూతను పంపించి మాట్లాడితే కంగారు పడింది, తొందరపడింది, కానీ పారిపోలేదు, వినటానికి ఇష్టపడింది. దేవదూతతో తిరిగి మాట్లాడగలిగేటువంటి ఆ సమర్థత ఆ చిన్న వయసులో ఆమె పొందగలిగింది. ఇది మొదటి విషయం. తర్వాత మనం కిందకు వచ్చేద్దాం. ఆమె అది జరిగిన తర్వాత ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ అమ్మను చూసింది. ఎలిజబెత్ అమ్మను చూడంగానే ఎలిజబెత్ అమ్మ చాలా సంతోషించి, అమ్మ నువ్వు స్త్రీలందరిలో కూడా చాలా గొప్పదానివి, స్త్రీల అందరిలో గొప్పదానివి, స్త్రీల అందరికంటే అనే మాట ఏం చెప్పలేదు. 42వ వచనం చూడండి. స్త్రీలలో మరియమ్మ స్త్రీలకి పైనేమీ లేదు, స్త్రీలలో ఒకటి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. స్త్రీలకు పైగా ఆమెనేం పెట్టక్కర్లేదు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములో శిశువు ఆనందముతో గంతులు వేశాను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మరియా మాట్లాడుతుంది. మరియా మాటల్లో ఆమె రెండో ప్రాముఖ్యమైనటువంటి పాఠం మనం నేర్చుకోబోతాం. ఒకటి, ఖచ్చితమైన జీవితం, చిన్న వయసులోంచే ఆమెకున్నది. రెండోది ఏంటో చూద్దాం. ఆ మరియమ్మ గబ్రియల్ అంటే ఎలిజబెత్ అమ్మ ఎప్పుడైతే మనం చాలా స్త్రీల్లో గొప్పదానివి, నా ప్రభువుని నీ గర్భంలో దేవుడు ఈ లోకంలోకి అనుగ్రహిస్తబోతున్నాడు, ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమంటున్నదో చూడండి. అప్పుడు మరియా ఇట్లనను, 46వ వచనం, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాల దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ అంటే గర్భములో ఉన్నది ఎవరు? నా రక్షకుడు. రక్షకుడు కాదు, నా రక్షకుడు. గర్భంలో ఉన్నది ఎవరు? నా రక్షకుడు. నా అంటుంది ఎవరు? మరియా. అంటే నా గర్భములోంచి వచ్చిన వాడే నన్ను రక్షించాలి. నీకు అర్థమవుతుంది కదండి? నా గర్భములోంచి వచ్చిన వాడే నన్ను రక్షించాలి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఆమె ఏమంటుంది? నాకు కూడా రక్షణ అవసరం, నేను వివాహ విషయంలో ఖచ్చితమైన దాన్ని, ఈ లోక మర్యాద విషయంలో నేను ఖచ్చితమైన దాన్ని, కానీ నాలో పాపపు బీజం ఉన్నది, నాలో పాపపు ఛాయలు ఉన్నవి, నన్ను రక్షించేవాడు నా గర్భములోంచి వస్తున్నాడు. నేనేదో గొప్పదాన్ని అని ఆమె అనుకుంటుందా? లేదు. నా గర్భంలో రక్షకుడు వచ్చాడు కాబట్టి నేను రక్షకుడి కంటే పైన ఉన్నాను అంటుందా? లేదు. జాగ్రత్త వింటున్నారా? నన్ను రక్షించేవాడు నా గర్భంలోంచి వస్తున్నాడు, నన్ను కూడా రక్షించాలి ఆయన. మిమ్మల్ని అందరినీ కాదు, నేను మీకోసం రక్షకుడిని అందించట్లా, మన అందరి కోసం రక్షకుడు నా గర్భంలో వస్తున్నాడు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఆమె ఉపయోగించిన పదం ఏంటంటే, నా ప్రాణము ప్రభువును గర్పరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించి. నేను దీనురాల్ని,
ధన్యురాలను అయ్యాను నేను, ఎందుకంటే దేవుడు కటాక్షించాడు కాబట్టి. అది నా పవిత్రత బట్టి వచ్చింది కాదు, నేను ఖచ్చితమైన జీవితాన్ని జీవించాను కాబట్టి వచ్చింది కాదు. దేవుడు కటాక్షించబట్టి వచ్చింది, దేవుడు కరుణించబట్టి వచ్చింది, దేవుడు ఏర్పరచుకోవటం బట్టి వచ్చింది. అది దేవుడు నా మీద ఈ విధంగా కరుణ చూపించాడు. దాంట్లో మనకేమవుతుందంటే మరియమ్మ చాలా వినయ విధేయతలు కలిగింది, వినయము కలిగింది, ఖచ్చితమైనది వినయము కలిగినది. వినయం, చాలా తగ్గింపు. ఆమెలో ఏమాత్రం ఎక్కడా కూడా గర్వపు ఛాయలు కనబడవు. నేను లోకరక్షకుడిని తీసుకొస్తున్నాను, నేను పెద్ద తోపు అనే ఫీలింగ్ ఆమెకి ఎక్కడ లేదు. నేను దీనురాలను, నా రక్షకుడు నా గర్భంలోంచి ఆయన వస్తున్నాడు అనేటువంటి మాట చెప్తుంది. 38వ వచనం మళ్ళోసారి చూద్దాం. అక్కడ కూడా ఆమె ఉపయోగించినటువంటి పదం ఏంటి చూద్దాం. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాల్ని, చార్జ్ అంటే నెమ్మది చూద్దాం. ప్రభు దాసురాల్ని, నేను దీనురాల్ని, దాసురాల్ని. ఆమె ఉపయోగించినటువంటి పదం నేను దీనురాల్ని, దాసురాల్ని. మీరు ఒక చిన్న మాట, మీకు చిన్న ప్రశ్న. ఇప్పుడు ఇలాగా ప్రార్థన చేసిన స్త్రీలు బైబిల్లో ఇంకెవరైనా ఉన్నారా? హన్న ఖచ్చితంగా ఇలాంటి పదాలే ఉపయోగించింది, ఖచ్చితంగా ఇలాంటి పదాలే ఉపయోగించింది. కాబట్టి బైబిల్ పండితులు, ఇదొక్కదాంతోనే కాదు, ఇంకా తర్వాత చాలా చూపిస్తాను. బైబిల్ పండితులు ఏమని చెప్తారు తెలుసా? మరియా దేవుని వాక్యం, మనకలాగా బైబిల్ ప్రతి ఒక్కరి చేతుల్లో ఉండదు, జాగ్రత్తగానండి. ఆ చిన్న వయసులోనే చాలా దేవుని వాక్యాలు ఆమె జ్ఞాపకం ఉంచుకున్నది. 16 ఏళ్ల అమ్మాయి చాలా దేవుని వాక్యాలు జ్ఞాపకం ఉంచుకుంది. ఈ ప్రార్థన వాక్యములోంచి పుట్టుకొచ్చింది, ఆమెకి వాక్యములోంచి పుట్టుకొచ్చింది. నేను కేవలం హన్నా ప్రార్థన గురించే చెప్పట్లేదు, ఇంకా మనం కిందకి వెళ్తే చాలా విషయాలు మనం చూడగలుగుతాం. 51వ వచనం చూడండి. ఆయన తన బాహుతో పరాక్రము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును, సింహాసనం నుండి బలవంతులను ప్రడదోసి దీనులను ఎక్కించును, ఆకలిగొని వారిని మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతుల్ని వట్టి చేతులతో పంపివేసెను. ఇక్కడ చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు ఇప్పుడు అబ్రహాముతో చేసిన నిబంధన, ఇశ్రాయేలులతో చేసినటువంటి, ఇశ్రాయేలు అనేటువంటి వ్యక్తితో చేసినటువంటి నిబంధన, ఇవన్నీ కూడా ఆమె ఎందుకు అంత స్పష్టంగా చెప్పగలుగుతుంది? ఒక బైబిల్ పండితుడు ఈ మరియమ్మ గారు స్తుతి యాగం ఏదైతే ఉన్నదో, మరియమ్మ గారు సంతోషంతో పాడినటువంటి పాట ఏదైతే ఉందో దాన్ని ఆయన తీసుకొని బైబిల్లో అనేక వచనాలు ఈమె వల్లించింది అని చెప్తా ఉన్నాడు. ఆమెకు బైబిల్ బాగా తెలుసు, దేవుడు ఆమెని ఏర్పరచుకున్నాడు, దేవుడు తన గర్భము ద్వారా ఈ లోకంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు శరీరధారిగా. అయినప్పటికీ కూడా ఎక్కడ గర్వం లేదు, ఎక్కడ గర్వం లేదు. మరియతో పోల్చుకోండి మీరు. మీకు చేతిలో బైబిల్ ఉంది, మరియమ్మకి బైబిల్ ఉందా? లేదు. మీకు పెద్ద పెద్ద ప్రసంగికులు వచ్చి వివరించి బోధించే వాళ్ళు ఉన్నారు, అప్పుడు మరియమ్మకి అలా ఉన్నారా? లేదు. మీరు కొంతమంది 50 ఏళ్ళు, కొంతమంది 30 ఏళ్ళు, 40 ఏళ్ళు దాటేశారు. మరియమ్మకో 15-16 ఏళ్ళు. కానీ ఆమెకి తెలిసినటువంటి వాక్య అనుభవం ఎంత, మనకు తెలిసినటువంటి వాక్య అనుభవం ఎంత ఆలోచించండి. మనం అనుకుంటాం ఇప్పుడు 15 ఏళ్ల పాప, 16 ఏళ్ల పాప అంటే ఎన్నో క్లాసు? 10వ క్లాసు మ్యాక్సిమం. 10వ క్లాసు పాపగా ఎంత భక్తిని కనపరిచిందో చూడండి. 10వ క్లాస్ పాపగా ఎంత ఆమె ఆ మెచ్యూరిటీ, పరిపక్వత చూపించిందో చూడండి. మొదటిది ఖచ్చితమైనటువంటి తత్వం కలిగింది, రెండోది వినయము కలిగినటువంటి వ్యక్తి. ఇక మూడోది, ఇప్పుడు మరియమ్మ గర్భవతి అని తెలిసిపోయింది. కొన్ని రోజులకి యోసేపుకి కూడా తెలిసిపోయింది. యోసేపుకి తెలిసి మనకి మత్తయి సువార్తలో ఉన్నట్లు యోసేపు నీతిమంతుడు కాబట్టి, నీతిమంతుడు అంటే ఇప్పుడు మరియమ్మ ఏ విధంగా తన యొక్క పరిధుల్లో పవిత్రంగా ఉన్నదో
యోసేపు కూడా తన పరిధిలో పవిత్రంగా ఉండేటువంటి వాడు, అల్లరి చేష్టలు కలిగిన వాడు కాదు. బహుశా యోసేపు వయసు ఎంత ఉంటుంటుంది? 17 సంవత్సరాలు, అతి ఎక్కువ 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల కుర్రోడు ఎంత పరిపక్వత చూపించాడు. ఈ అమ్మాయి గర్భవతి అంట, మరి ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందేమో, కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు తెలిసినంత మటుకు మరియ చాలా మంచిది, ఎందుకు ఇలా అయ్యింది? సర్లే, ఆమెను ఎందుకు నేను గొడవ చేయటం, నేను నిశ్శబ్దంగా వదిలేసి వెళ్ళిపోతాను. ఇది మత్తయి రాస్తున్నాడు. మత్తయి రాసేటువంటి మాటలు యూదులకి బాగా అర్థమవుతుంది. యూదులకి తెలుసు అలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే ఒక కుర్రోడు చాలా ఆయన సాహసించాడని అర్థం, చాలా సాహసించాడు. రేపొద్దున్న నిలదీసి అడిగితే, రేయ్ నువ్వేం చేయకుండా ఆవిడ గర్భం ఎలా వచ్చింది? సార్ నాకు తెలియదు సార్, నాకు తెలీదు. మనకులాగా అప్పుడు టెస్టులు చేయడానికి రుజువు చేసుకోవడానికి లేదు. కానీ ఆయన సాహసించాడు. అయితే సాహసించి పడుకుంటే దేవుడు తన దగ్గరికి గబ్రియల్ దూతను పంపించాడు. మరియమ్మ దగ్గరికి మరియమ్మ లేస్తున్నప్పుడు వచ్చాడు గబ్రియల్ దూత. యోసేపు దగ్గరికి గబ్రియల్ దూత ఎప్పుడు వచ్చాడు? పడుకున్నప్పుడు వచ్చాడు. లేస్తున్నప్పుడు దేవుడు మన దగ్గరికి ఎవరినైనా పంపిస్తే, దేవుడే వచ్చినా దేవుని దూతే వచ్చినా దాన్ని మనం దర్శనం అంటాం. లేస్తున్నప్పుడు వచ్చేది, పడుకున్నప్పుడు వచ్చేది కళ అంటారు, స్వప్నం. ఇది దర్శనం, అది స్వప్నం. అది గుర్తుపెట్టుకోండి. నిద్రపోతున్నప్పుడు వచ్చేది దర్శనం కాదు, స్వప్నం. స్వప్నంలో కనబడి దేవుడు యోసేపుకి చెప్పడం జరిగింది. ఎందుకని? మరియమ్మ తను అంగీకారాన్ని వ్యక్తపరచాలి. దేవుడికి అంగీకారం వ్యక్తపరచకుండా మరియ యొక్క గర్భాన్ని దేవుడు వాడుకోవడానికి ఇష్టం లేదు. అమ్మ నీకు ఇష్టమేనా? నాకు ఇష్టమేనండి అని ఆవిడ చెప్పాలి. అందుకనే దర్శనం అవసరమైంది. యోసేపుకి ఇప్పుడు అంగీకారం లేదు, ఆయన లోబడాలి. అందుకనే కల్లో ఒక విధంగా ఆజ్ఞ ఇచ్చినట్లు ఇచ్చేశాడు, వదిలిపెట్టద్దామని. అయితే ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మరియమ్మ గర్భవతి, జాతం అండి, 16 ఏళ్ళ అమ్మాయి గర్భవతి. యోసేపుకి ఆ విషయం తెలిసిపోయింది. యోసేపు వదిలేద్దాం అనుకున్నాడు మరియమ్మని. మరియమ్మకి ఎలా ఉంటుంది టెన్షను? చాలా ఎక్కువ ఉంటుంది టెన్షన్. అయితే మరియమ్మ టెన్షన్ పడినట్లు మనకు బైబిల్లో ఎక్కడైనా ఇచ్చారా? ఇవ్వలా. అంటే ఆవిడ ఏం చేసి ఉంటుంది? అయ్యా ఈ గర్భాన్ని నువ్వు ఇచ్చావు, నీకు తెలుసు నాకు తెలుసు, మరి ప్రపంచానికి తెలియదు ఈ విషయం. ప్రపంచం నా మీద ముద్ర వేస్తుంది, ప్రపంచం నన్ను చెడ్డదంటారు, నేనేం చేసుకోలేను, నేను రుజువు చేసుకోలేను ఇది. మరి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి ఆ వ్యక్తి కూడా నన్ను వదిలేస్తానంటున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి కాళ్ళ పడి ఒప్పించగలిగేటువంటి సామర్థ్యత నాకు లేదు అని ఆవిడ ఎవరి మీద ఆధారపడింది చెప్పండి నాకు? ఎవరి మీద? దేవుడి మీద ఆధారపడింది. జాగ్రత్త వినండి. చాలా సందర్భాల్లో మనం తప్పు చెయ్యం. జాగ్రత్త వినండి మాట, మీ తప్పు లేదు దాంట్లో. కొన్ని సందర్భాల్లో మనకు తప్పు ఉండదు, కానీ మన మీద ఎవరు నింద మోపారు, మనం తొందరపడిపోతాం. నింద మోపినప్పుడు తొందరపడి 2 పనులు చేస్తాం, 2 కూడా పొరపాటే. ఒకటేంటంటే, దేవా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు, ఎందుకు నింద వచ్చింది, నువ్వేం చేస్తావు? ఇది దేవుడితో. రెండోది, నా మీద నింద లేదు, నేను తప్పు చేయలేదని 10 మంది దగ్గరికి వెళ్ళి 10 రకాలుగా చెప్పుకొని వాదించి రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మరియా అలాంటిది ఏం చేయలేదు. అంటే మరియకు దేవుని మీద ఏమున్నది? పూర్తి నమ్మకం ఉన్నది, పూర్తి నమ్మకం. ఎందుకంటే గాబ్రియల్ దూత ఒక మాట అన్నారు, ఇది దేవుడు కార్యాచరణలోకి తీసుకొస్తాడు, దేవుడు ఆరంభించాడు కాబట్టి ఆయన ముగిస్తాడు. అది ఎలా అవుతుందని నువ్వేం తొందరపడద్దు, అది దేవుడు పనేది. దేవుడు నీలో ఈ కార్యాన్ని మొదలుపెట్టాడు, ఆయన పూర్తి చేస్తాడు, నువ్వు తొందరపడద్దు. గబ్రియల్ దూత ఆ మాట చెప్పాడు. చరిత్రలో జరిగిన విషయాలు మరికి తెలుసు, ఆమె బైబిల్ బాగా అర్థమైన వ్యక్తి అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభా ఇక నువ్వే చూసుకోవాలి, నేనేం చేయలేను. దేవుడికి అవకాశం ఇచ్చింది. జాగ్రత్త వినండి, దేవుడికి అవకాశం ఇచ్చింది. దేవా నువ్వు దీన్ని సరిచేయాలి, దేవా నువ్వు నేను పవిత్రురాలనని, నా మీద ఈ నింద లేదని నువ్వు రుజువు చేయాలి.
నా అంతటి నేను చేసుకోగలిగేది కాదు. నేను ఈ మాట ఎందుకని నేను చెప్తానంటే, చాలాసార్లు మీరు తప్పు చేయలా కానీ మీ మీద నింద వచ్చింది. నింద రాగానే 2 తప్పులు చేయడం మొదలు పెడతారు. అప్పుడు చేస్తారు 2 తప్పులు. మొదటి తప్పు ఏంటంటే దేవుడిని తిడతారు. మొదటి తప్పు ఏంటంటే దేవుడిని అనుమానిస్తారు. మొదటి తప్పు ఏంటంటే దేవా ఎటు వెళ్ళిపోయాను అంటాడు. ఇది మొదటి తప్పు. రెండో తప్పు ఏంటంటే మనమేదో రుజువు చేసేసుకొని మనమేదో కరెక్ట్ అని ప్రపంచానికి రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంతో పరువు పోద్ది, దాంతో మనకున్నటువంటి విలువ పోద్ది, దాంతో మనం రుజువు చేయగలిగేది ఏమి ఉండదు. అయితే మరియా అలా చేయలా, మౌనంగా ఉన్నది. అలా మౌనంగా ఉండి చివరికి దేవుడికి సమయాన్ని ఇస్తే రుజువు చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణ చెప్పాలంటే యోసేపు అవునా కదా. యోసేపుకి చాలా నిందలు వచ్చాయి. నింద నెంబర్ 1, సొంత అన్నలు అమ్మేశారు. నింద నెంబర్ 2, యజమానురాలు ఆయన్ని శంకించి ఆయన్ని వశపరచుకోవడానికి ప్రయత్నం చేసి కుదరకపోతే నింద మోపేసింది. యోసేపు మౌనంగా ఉన్నాడు. జైల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక వేరే వాళ్ళు ఉంటారే, వాళ్ళు మర్చిపోయారు, మౌనంగా ఉన్నాడు. తర్వాత ప్రధానమంత్రి అయిపోయాడు. అన్నోళ్ళు వచ్చారు, వాళ్ళ మీద ఏం కచ్చి తీర్చుకోలేదు. చివరికి వచ్చిన తర్వాత అన్నోళ్ళు భయపడతా ఉన్నప్పుడు అప్పుడు అన్నటువంటి మాట, రేయ్ మీరు నా జీవితానికి కీడు ఆపాదించారు. నేను కాదనట్లా, మీరు చేసింది కీడే. కానీ నేను మౌనంగా ఉంటే దేవుడు ఏం చేశాడంటే దాన్ని మేలుగా మార్చాడు. దాన్ని మేలుగా, కీడుని మేలుగా మార్చడం. జాగ్రత్త వినండి, మీకు చిన్న పాఠం నేర్పిస్తాను. కీడుని మేలుగా మార్చటం అంటే ఏంటి సార్? అది కీడు కదా, అది ఎలా మేలుగా మారుస్తాడు దేవుడు? అలా మార్చటం సాధ్యమా? నేను ఈ సంవత్సరం జనవరి 2వ తారీఖున రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం నేను ధ్యానం చేసుకున్నా. నా క్రమంలో ఖచ్చితంగా చెప్పగలను. జనవరి 2వ తారీఖున ఒకసారి ఈ వచనాలు చూడండి. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదువుతాను చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలాగా? ఎలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా దీంట్లో అంటే వచనమంతా ఓ పెద్ద ప్రసంగం చేయొచ్చు, నేను కాదనట్లేదు. ఒక్క ముక్క మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మన పరిస్థితి ఎలా ఉంటుందనంటే ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియదు మనకి. ఇక్కడ ఉన్న మాట, ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియదు, ఏం అడగాలో తెలియదు. మీరు ఎప్పుడైనా అలాంటి పరిస్థితులు వచ్చాయా? ఏమ్మా ఎలా ఉందంటే ఏం చెప్పమంటారండి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి, ఏం అడగాలో కూడా అర్థం కావట్లేదండి, అస్సలు చేతకాని పరిస్థితి అయిపోయిందండి. ఇది 26వ వచనం. ఏమి అడగాలో కూడా తెలియదు. ఇప్పుడు నా పరిస్థితి అది. ఇప్పుడు 28వ వచనంలోకి వద్దాం. 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. 26వ వచనంలో ఎరగం, 28వ వచనంలో ఎరుగుతాం. ఏం ఎరగం? ఏం ప్రార్థన చేయాలో ఎరగం. ఇది ప్రస్తుతం. కానీ 28వ వచనం ఏం చెప్తుంది? అంతం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడంతా గందరగోళమే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడంతా గందరగోళమే. కానీ చివరికి ఏమవుతుందో నాకు తెలుసు. ఎందుకని? నేను దేవుని ప్రేమించే వ్యక్తిని. దేవుని ప్రేమించే వ్యక్తి అయితే ఏంటంట? దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తిని. దేవుని ప్రేమించే వ్యక్తిని కాబట్టి, దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తిని కాబట్టి నా జీవితంలో కొన్ని కీడులు ఉంటాయి, నా జీవితంలో అర్థం కాని ఉంటాయి. కానీ దేవుడు వాటినన్నిటి ఇక్కడ ఉపయోగించిన పాదం సమకూర్చి మేలుకు మారుస్తాడంట. సమకూర్చి మేలుకు మారుస్తాడు. అయితే ఇది జనవరి 2వ తారీఖున నేను ధ్యానం చేసుకుంటున్నాను. పొద్దున్న నాకు తికమకం అవుతున్నాను. ప్రభువా, నా జీవితంలో జరగకూడని జరిగాయి, అవి కీడు. అది ఎప్పుడు గుర్తొచ్చినా ఎంటుకలు నెక్కబొడుచుకుంటాయి, అది ఎప్పుడు గుర్తొచ్చినా గుండె టపటపా కొట్టుకుంటుంది. నాకు ఇష్టం లేదు అది. అలాంటివి నా గత జీవితం అలాంటిది,
నేను చాలా చెడ్డ జీవితాన్ని జీవించాను, క్లబ్బుల్లో డ్యాన్స్ చేసే వ్యక్తిని. అలాంటి సన్నివేశాలు గుర్తొచ్చినప్పుడు నాకు భయం వేస్తుంది. ప్రభా, మరి ఈ వచనం అని చెప్తుందంటే సమస్తాన్ని సమకూరుస్తాను అంటున్నావు, అది గుర్తొస్తేనే నాకు భయం వేస్తుంది, అది గుర్తొస్తేనే చాలా అసహ్యంగా ఉంటుంది అని ఆ రోజు చాలా అలాగా టెన్షన్ పడతా ఉన్నాను. ఇంట్లోనే ఉన్నాను. జనవరి 2వ తారీఖున మధ్యాహ్నం భోంచేస్తున్నాను. భోంచేస్తూ పెరుగు వేసుకుంటాక అన్నంలో పెరుగు వేసుకొని మా పాప ఉంటే షైనీ కొంచెం ఉప్పు పట్టరావా అని అడిగా. అంటే అది కొంచెం సరదాగా ఉన్నది ఆ టైంలో. సరదాగా ఉండి నా ఇంకా చూసి పప్ప అంటే ఉప్పులో 2 పదార్థాలు ఉంటాయి, సోడియం క్లోరిన్, దాన్ని సోడియం క్లోరైడ్ అంటారు. ఆమె ఏమన్నదంటే సోడియం క్లోరైడ్ కావాలా అన్నది. నాకు కొంచెం చిరాకు అనిపించింది, ఎందుకంటే నేను అంత మంచి మూడ్లో లేను. ఏదో ఒకటి పట్టరా అని అన్న. అంటే అది తెచ్చి ఇదిగో పప్ప సోడియం క్లోరైడ్ అని ఉప్పు వేస్తుంది. వేస్తామంటే పెరుగులో కలుపుకొని తింటా ఉన్నాను, అది వెళ్ళిపోయింది. అంత సంతోషంగా లేను నేను. అయితే దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అది సోడియం క్లోరైడ్ అన్నది కదా నీ కూతురు? అవును ప్రభు. నువ్వు ఆ 2 గమనించావా? సోడియం క్లోరిన్, ఈ 2 గమనించావా? ఏం గమనించాలి ప్రభా? క్లోరిన్ ఎందుకు వాడతారు తెలుసా? ఎందుకు వాడతారు? నీళ్ళల్లో క్రిములు కీటకాలు ఉంటే చంపేయడానికి వాడతారు, అవునా కదా? క్లోరిన్ చంపేసేది, అవునా? అవును ప్రభా. క్లోరిన్ ముక్కుకి పెడితే ఏమవుతుంది? శ్రోత పడిపోతాం. క్లోరిన్ ఎక్కువ పెడితే ఏమైపోద్ది? చచ్చిపోతాం ప్రభా. అదేగా క్లోరిన్. అవును ప్రభా, అదేగా ఇప్పుడు నువ్వు పెరుగులో వేసుకుంది, అదే వేసుకుంది. సోడియం ఎందుకు వాడతారో తెలుసా? నేను మెడికల్ స్టోర్స్లో పనిచేస్తా చాలా కాలం. అవును ప్రభా, గజ్జి వస్తే, కురుపులు వస్తే దాన్ని వాడతారు. అది కూడా పురుగులు చంపడానికే కదా? అవును ప్రభా. 2 పురుగులు చంపే దాన్ని కలిపితే నీకు ఉప్పు అయింది. 2 చంపేయే. మీకు అర్థమవుతుందంటే ఇదే చంపేదే, అది చంపేదే. ఆ 2 చంపే వాటిని నేను కలిపి నీకు జీవాన్ని ఇచ్చే ఉప్పు చేశాను నేను. నీకు అర్థమవుతుందండి? మన జీవితంలో కొన్ని జరగకూడని జరిగిపోయినాయి, అయిపోయింది అది. అయితే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నన్ను ప్రేమిస్తుంటే, నా సంకల్పంలో నువ్వు ఉంటే వాటినన్నిటినీ సమకూర్చగలిగేటువంటి స్తోమత నాకున్నదే. మరియా ఆ విధంగా నమ్మింది దేవుణ్ణి, ఆ విధంగా నమ్మింది. ఇది నాకు అర్థం కాందే. కానీ గబ్రియల్ దూత గారు ఒక మాట చెప్పారు, దీన్ని కార్యాచరణలో పెట్టేది ఎవరో? దేవుడు. కార్యాచరణలో పెట్టేది దేవుడు కాబట్టి నేను టెన్షన్ పడను. ఇంకో 2 ఉదాహరణలు చెప్తాను, అది మీకు అర్థం అవడానికి. ఏంటంటే మాది ఏలూరులో తివాసీల కంపెనీలు చాలా ఉంటాయి. తివాసీలు తయారు చేస్తారు కింద, ఇప్పుడు లేవు, ఇదివరకు బాగుండే. మా ఇంటికి వెళ్ళే దారిలో ఆ తివాసీలు తయారు చేసే ఆ షెడ్లు ఉండే, కిటికీ ఉంటుంది. ఆ కిటికీ పక్కన కూర్చొని వాళ్ళు తివాసీలు అల్లుతూ ఉంటారన్నమాట, మగ్గం మీద అల్లుతూ ఉంటారు. అయితే ఒకసారి నేను చూశాను తివాసీ. చూస్తూ ఉంటే అస్సలు ఏం అర్థం కాదు, అన్ని దారాలు ఏలాడుతూ ఉంటాయి. వాళ్ళు చాలా సీరియస్ చేస్తూ ఉంటారు, కింద చూసుకుంటారు, ఇలా చేస్తూ ఉంటారు, దారం కలుపుతూ ఉంటారు. అయితే 2 రోజులు కనుక ఆగితే వాళ్ళు దాన్ని ఎతలు తిప్పి బయట ఆరేస్తారు. అప్పుడు అద్భుతమైనటువంటి డిజైన్ ఉంటుంది దాని మీద. వెనక పక్కన మనకేం అర్థం కాదు, అవతల పక్కన అద్భుతమైన డిజైన్ ఉంటుంది. మన జీవితం కొన్నిసార్లు గందరగోళంగా అనిపిస్తుంది. దేవుని మీద ఆనుకుంటే కార్యాచరణలోకి తీసుకెళ్ళేది ఎవరు? దేవుడు. మరియా అది నమ్మింది, అందుకే కంగారు పడలా, దేవా నువ్వే చూసుకోని. దేవుడు యోసేపు దగ్గరికి గాబ్రియల్ని పంపించి యోసేపుని ఒప్పించింది మరియ కాదు. ఎవరు ఒప్పించారు? దేవుడు ఒప్పించాడు. మన మీద ఎవరైనా ఏలెత్తి చూపిస్తే, మన మీద ఎవరైనా దుమారం లేపడానికి ప్రయత్నం చేస్తే, మన మీద ఎవరైనా దుమ్ము జల్లడానికి ప్రయత్నం చేస్తే, మనం ఎందుకు ప్రయత్నం చేయాలి? పైన దేవుడిని ఎందుకు అడగకూడదు?
ప్రభా, ఈ సమయంలో నేను నోరు తెరిచి మాట్లాడటం అవసరమా, లేకపోతే నువ్వు చూసుకుంటావా? మనం దేవుడిని ఎందుకు అడగకూడదు? అలా అడిగితే దేవుడు చూసుకుంటాడు కదా. చాలాసార్లు నా మీద ట్రోలింగ్ వస్తూ ఉంటుంది, మీకు ఫేస్బుక్లో వాటిల్లో నా ఈ చిన్న చిన్న మొక్కలు తీసి నన్ను అసభ్యంగా చూపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, అన్న మీరు మీకు ఏమన్నా పెట్టవచ్చు కదా. వద్దు బాయ్, దేవుడు సరి అన్నవాళ్ళు ఉన్నారు. దేవుడికి అప్పచెప్తే దేవుడు చూసుకుంటాడు కదా. మరియా ఆ విధంగా చేసింది. ఇప్పటికి 3 విషయాలు కనబడ్డాయి. ఒకటి, మరియా నిక్కచ్చైన మనిషి. రెండోది, మరియా వినయము కలిగినటువంటి మనిషి. మూడోది, మరియా దేవుని మీద పూర్తి నమ్మకం కలిగినటువంటి మనిషి. ఇక నాలుగోది, మరియా వాక్యములో బాగా ఎదిగిన మనిషి. 16 ఏళ్ళ అమ్మాయి, వాక్యములో బాగా ఎదిగినటువంటి మనిషి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కరికరము తరతరములకును ఉండును. ఓకే, ఇది మరియ తన ప్రార్థనలో దేవుని స్తుతి యాగములో చెప్పినటువంటి మాట. ఇది ఇలా ఉంచండి. ఆమె ప్రార్థన కానీ ఆమె స్తుతి యాగము కానీ దేవుని వాక్యములో ఎంత బాగా కూరుకుపోయింది, వాక్యములోంచి తన స్తుతి యాగం వస్తుంది అంటానికి 103వ కీర్తన ఒకసారి తీయండి. 103వ కీర్తన 17వ వచనం. 103వ కీర్తన 17వ వచనం. చూసారా, అక్కడున్న మాటని ఇక్కడ తీసుకొచ్చి పెట్టిందా. 103వ కీర్తనలో ఉన్నటువంటి మాటను ఇక్కడ ప్రార్థనలో తీసుకొచ్చి పెట్టింది. అంటే వాక్యం చదివి మర్చిపోయేటువంటి టైప్ కాదు. మనం ఏం చేస్తామంటే వాక్యం చదువుతాం, ప్రసంగాలు వింటాం, మర్చిపోతాం. కానీ ఏం చేసింది, ఆ వాక్యాన్ని, తాను నేర్చుకున్నటువంటి వాక్యాన్ని దేవుని సన్నిధిలో ఒక ప్రార్థనగా మార్చగలిగింది. కాబట్టి ఆమె ప్రార్థనలు కానీ, ఆమె స్తుతి కానీ, ఆమె ఆరాధన కానీ దేంట్లోంచి వచ్చింది? వాక్యములోంచి వచ్చింది. ఇప్పుడు మరియ గురించి 4 పాఠాలు నేర్చుకుందాం. ఒకటి, నిక్కచ్చి అయినటువంటి జీవితం. రెండోది, వినయము కలిగినటువంటి జీవితం. మూడోది, దేవుని మీద పూర్తి నమ్మకము కలిగినటువంటి జీవితం. నాలుగోది, వాక్యములోంచి తన జీవితాన్ని పెంచుకుంటూ వచ్చింది. ఇక 5వది, చివరిది, ఇది చూసి ముగిద్దాం. 2వ అధ్యాయము 41, 42 వచనాలు మీకు చదివి వినిపిస్తాను. ఇప్పుడు యేసు ప్రభు వారిని మరియమ్మ యోసేపులు పెంచుతున్నారు. మనం మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం చూసేప్పటికీ యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత 4 మగపిల్లలు పుట్టారు మరియమ్మకి, 4. తర్వాత కొంతమంది ఆడపిల్లలు పుట్టారు. ఎంతమంది పుట్టారో తెలీదు, 2 కంటే ఎక్కువ. ఎందుకంటే ఆడపిల్లలు అనేటువంటి మాట ఉంది కాబట్టి 2 కంటే ఎక్కువ. కాబట్టి యేసు ప్రభు వారు, ఇంకో 4 అబ్బాయిలు, ఇంకో 2 అమ్మాయిలు, కనీసం 7 పిల్లలు. ఎవరికి? మరియమ్మకి. యేసు ప్రభు వయసు ఎంత వచ్చింది? 12 ఏళ్ళు వచ్చింది. 12 ఏళ్ళప్పుడు వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, దేవుని యొక్క వాక్యములో వాళ్ళకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో వాళ్ళు పెంచుతున్నారంటే 41వ వచనం చదువుతాను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. అంటే ఏంటి? 7 పిల్లల్ని వేసుకొని, కనీసం 7 పిల్లల్ని వేసుకొని ప్రతి సంవత్సరం కూడా యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేసి వచ్చేవాడు. ఎందుకని? దేవుడు చెప్పాడు, దేవుడి మాట అది. 42వ వచనం. ఆయన 12 ఏళ్ళు వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకు వాడుక చొప్పున, అక్కడ ఉపయోగించిన పదం ఏంటి? వాడుకంటే ఏంటి? ప్రతి సంవత్సరం జరిగేది. మీకు అర్థమైందా? ప్రతి కుటుంబంగా దేవుని యొక్క ఆలయానికి వెళ్ళటం, కుటుంబంగా దేవుని సన్నిధికి వెళ్ళటం, ఇది చిన్నప్పటి నుంచి మరియా యేసుప్రభు వారికి అలవర్చింది. నిన్నగాక మొన్న ఒక కుర్రోడు నన్ను అడిగాడు. ఏమని అడిగాడు తెలుసా? సార్, యేసుప్రభు వారు చిన్నప్పటి నుంచి కూడా ఏమాత్రం తప్పులు
చెయ్యనటువంటి స్వభావం కలిగిన వాడు అంటే, బాబు యేసు ప్రభు వారికి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మ నేర్పించాల్సి వచ్చింది. మీరు ఎలా చెప్తారు సార్ అని అంటే, లూకాసు వార్త 2:52 మనుషుల దయ్యందును దేవుని దయ్యందును ఆయన వర్ధిల్లుచుండెను అంటే ఎదుగుతున్నాడు. ఆయన పెంచింది మరియమ్మ యోసేయని, అలా పెంచింది, వాక్యంలో పెంచింది. ఆమె వాక్యములో ఎదిగింది, పిల్లల్ని వాక్యములో పెంచింది. ఆమె కష్టపడేటువంటి తత్వం కలిగింది. ప్రతి సంవత్సరం కూడా 7 పిల్లల్ని కనీసం ఆడ తీసుకెళ్ళి. అయితే మీకు ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటనంటే, మీలో కొంతమంది పొరపడే అవకాశం ఉంది, అందుకనే వివరించాలి. యూదుల ఆచారం ఎలా ఉంటుందంటే, ఇది ఆచారం ఎలా ఉంటుందనంటే, ఆడోళ్ళంతా కూడా ఒక గుంపుగా వెళ్తారు, మగోళ్ళంతా కూడా గుంపుగా వెళ్తారు. ఎక్కడికి? ఆలయానికి. అందరూ ఫ్యామిలీస్ అంతా కూడా వచ్చేస్తారు. వచ్చేసి ఆడోళ్ళంతా గుంపు అవుతారు, వాళ్ళతో పాటు చంటి పిల్లలు ఆడపిల్లలు వెళ్తారు. మగోళ్ళంతా గుంపు అవుతారు, యవ్వన పిల్లలంతా కూడా మగోళ్ళతో వెళ్తారు, ఆలయానికి వెళ్ళి వచ్చేస్తారు. అయితే జాగ్రత్త ఉండండి, 12 ఏళ్ల వరకు మగపిల్లలే కానీ ఆడపిల్లలే కానీ తల్లితో ఉంటారు. 12వ ఏట నుంచి మగపిల్లలు ఎవరితో రావాలి? తండ్రితో రావాలి. అది 12వ ఏట జరిగింది. అర్థమైందా? ఆలయానికి వెళ్ళారు. ఆలయానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఎవరితో ఉండుంటారు? అమ్మతో ఆలయానికి వెళ్ళారు. 12వ ఏట వచ్చామనే విషయం నిర్ధారించుకున్నారు. వెనక్కి వెళ్ళేటప్పుడు ఎవరితో వెళ్ళాలి? తండ్రితో వెళ్ళాలి. అలా వస్తున్నాడేమో అనుకొని వచ్చేసింది తల్లి. యేసు ప్రభు కంటే చిన్నోడు, తర్వాత పుట్టినోడు 11 ఏళ్ళే ఉంటాయి. వాడు ఎవరితో ఉంటాడు? అమ్మతోనే ఉంటాడు. మీకు అర్థమైంది కదండి? వచ్చేసారు. సాయంత్రం అయిన తర్వాత అందరూ కూడా ఒక చోట బస చేస్తారు. అంటే ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలుస్తారు. అక్కడ రాత్రి ఉండిపోయి మళ్ళీ పొద్దున ప్రయాణం అవుతారు. ఆ విధంగా బసకు వచ్చినప్పుడు యోసేపు, ఏమండి ఏసే ఉన్నాడా? నాతో ఉంటావేంటి? నీతో ఉండడా? అదేంటండి 12 ఏళ్ళు వచ్చినాయి కదండి, బాబు మీతో ఉండాలి. అయ్యో మర్చిపోయానే అని అప్పుడు వాళ్ళు పరిగెట్టుకుంటే వెనక్కి వెళ్ళారు. మీకు అర్థమవుతుంది కదండి? దీంతో మనకేమర్థం అవుతుందంటే, యేసు ప్రభుని చిన్నప్పటి నుంచే దేవుని వాక్యంలో పెంచి పోషించింది ఎవరో? మరియా. యేసు ప్రభుకి ఉన్నట్టుండి ఆకాశంలో వచ్చింది అనుకోవద్దు, ఆయన ఎదిగాడు ఆయన. అందుకనే 52వ వచనంలో లోకా ఏమని రాస్తాడు? మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లుచుండెను. బాగా అర్థమవుతుంది కదా? ఆ విధంగా జరిగింది. మరియమ్మ ఆ విధంగా యేసు ప్రభుని పెంచింది. మన పిల్లల్ని ఆ విధంగా పెంచగలుగుతున్నామా? 12వ ఏట యేసు ప్రభుకి భక్తి నేర్పించగలిగింది మరియమ్మ. ఎంతగా భక్తి నేర్పించగలిగిందంటే, గంటల కూర్చొని యాజకులతో ఆయన మాట్లాడుతూ ఉండిపోయాడు దేవుని వాక్యం గురించి. గంటలు. మనం చర్చికి మన పిల్లల్ని తీసుకెళ్తాం. మన పిల్లల్ని తీసుకెళ్ళి 10 నిమిషాలు వాళ్ళు కూర్చోబెట్టలేం మనం. ఎందుకని? అలవాటు చేయలేదు. ఇంట్లో మోకరించి ప్రార్థన చేయటం అనేది అలవాటు చేయలేదు మనకి. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు వినటం అనేది అలవాటు చేయలేదు. మందిరంలోకి చాలా కూర్చోగలుగుతారు, వాళ్ళు కూర్చోలేరు. సరే, చాలామంది అంచనాల ప్రకారం యేసు ప్రభుకి 15 ఏళ్ళు లేదా 16 ఏళ్ళు ఆ వయసు వచ్చేప్పటికి యోసేపు గారు చచ్చిపోయారు. యేసు ప్రభుకి ఆ వయసు వచ్చేప్పటికి ఎవరు చచ్చిపోయారు? యోసేపు గారు. ఇప్పుడు ఇంట్లో పెద్ద దిక్కు ఎవరు? యేసయ్య. ఇప్పుడు యేసయ్యని మరియమ్మ ప్రోత్సహించుండి ఉంటుంది. బాబు ఏంటి మమ్మీ, అదే నాన్నగారు చనిపోయారురా. అవును మమ్మీ. మనం పరువుతో బతకాలరా. అవును మమ్మీ. ఏం చేయమంటావు? నాన్నగారు వృత్తి వడ్రంగి కదా. ఏం పర్లేదు మమ్మీ, నేను వడ్రంగి కొడుకుంటా. యేసయ్యని మరియమ్మ కన్విన్స్ చేసింది వడ్రంగి పనిచేయడానికి. యేసు ప్రభుని ఏమని పిలిచారు? ఇతను వడ్రంగి కాదా? ఇతను తమ్ముళ్ళు మనతో లేరా? ఇతను అమ్మ మనతో లేదా? యోసేపు గురించి వాళ్ళు ఎవరు ప్రస్తావించలేదు అక్కడ. ఎందుకు ప్రస్తావించలేదు? చచ్చిపోయాడు ఆయన, వెళ్ళిపోయాడు. కాబట్టి యేసు ప్రభు గురించి అంటే, యేసు ప్రభు వారు చిన్న వయసులోనే బాధ్యతను చేపట్టేటట్లు చేసింది ఎవరు? మరియా. హార్డ్ వర్కింగ్, చాలా హార్డ్ వర్కింగ్.
మరియమ్మకి యేసు ప్రభుకి ఎంత చక్కటి బంధం ఉండేదో